ప్రపంచంలో యేసు ప్రభు లాంటి దీనస్థితి ఎవరు తీసుకోలే. దేవుడై ఉండి మానవులు రక్షించడానికి దీనాతి దీనస్థితి పశువుల తొట్టులో పెట్టబడ్డాడు. ఆయన రాజుల ఇంట్లో జన్మించగలడు, ఆయన రారాజు. కానీ ప్రతి మనిషిని విడిపించాలని ఉద్దేశం కనుక ఆయన మన కొరకు భేదవాడయ్యాడు. ఆయన ధనవంతులుగా మనల్ని చేయాలని ఆ దీనస్థితి, హంబుల్ బిగినింగ్, అక్కడి నుండి ప్రభు ప్రారంభించాడు. అయ్యా నేను దిక్కులేని వాడిని ప్రభు అంటే దిక్కులేని స్థితిని ఆయన చూశాడు. సత్రం అంటే అందరికీ స్థానం ఉంటుంది. సత్రం అన్నప్పుడు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసింది. అక్కడ కూడా ఆయనకి స్థానంలా. గవర్నమెంట్ నీకేం సహాయం చేయట్లేదా? ఆయన ఈ దేవుడు నీకు సహాయం చేయగలడు. అందరూ నిన్ను వెలివేసి ఉండొచ్చు, సమాజం కానీ మనుషులు కానీ గవర్నమెంట్స్ కానీ నిన్ను నిర్లక్ష్యం చేసి నువ్వు దిక్కులేని వాడవని, దిక్కులేని దానివని చూస్తే ఈ ప్రభు దగ్గర మొరపెట్టుకొని ప్రార్థన చేస్తే ఈయన నిన్ను అర్థం చేసుకుని నిన్ను బయటికి తీసుకుని రాగలడు. అందుకే అంటాడు, పేదలను పైకెత్తువాడు నేను. ప్రపంచం